ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేసుకుంటున్నాము. 10వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలను మనం గమనిద్దాం. ఈ వచనాలను ఆధారం చేసుకొని పాఠం యొక్క పేరు రక్షణ యొక్క సరళత. ఇందులో 15 ప్రధాన అంశాలు కలవు, ఉపాంశాలు కూడా కలవు. ఇవి మీరు గమనించగలరని మనవి చేస్తున్నాను. మొదటి ప్రధాన అంశము ఒప్పుకోలు మరియు విశ్వాసం యొక్క నిర్వచనం. 10వ అధ్యాయము 9వ వచనం. మొదటి ఉపాంశము యేసును ప్రభువుగా ఒప్పుకోవడం. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవడమే రక్షణ అని పౌలు వివరిస్తున్నాడు. ఈ ఒప్పుకోలు కేవలం మాటలతో కూడినది కాదు, కానీ క్రీస్తు అధికారాన్ని బహిరంగంగా అంగీకరించడం. యేసును ప్రభు అని పిలవడం అంటే ఆయన దైవిక పరిపాలనను గుర్తించి ఆయనకు లోబడడం. ఇది విశ్వాసంతో క్రీస్తు వైపు తిరిగిన హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. నిజమైన విశ్వాసం దాగి ఉండదని, బహిరంగంగా వ్యక్తపరచబడుతుందని ఈ ఒప్పుకోలు చూపిస్తుంది. ఇది ఇతరుల ఎదుట క్రీస్తుతో స్పష్టమైన ఏకీభవానికి గుర్తుగా నిలుస్తుంది. రెండవ ఉపాంశం పునరుత్థానాన్ని విశ్వసించడం. దేవుడు యేసును మృతుల నుండి లేపాడని హృదయంతో విశ్వసించాలని కూడా పౌలు నొక్కి చెబుతున్నాడు. పునరుత్థానం సువార్తకు కేంద్రమైనది, ఎందుకంటే అది పాపం మరియు మరణంపై క్రీస్తు సాధించిన విజయాన్ని ధృవీకరిస్తుంది. దానిని విశ్వసించడం అంటే క్రీస్తు పూర్తి చేసిన కార్యాన్ని నమ్మడం. ఈ విశ్వాసం ఉపరితలమైనది కాదు, కానీ లోతైనది మరియు వ్యక్తిగతమైనది. రక్షణకు క్రీస్తు ఒక్కడే సరిపోతాడని నమ్మడం ఇందులో ఇమిడి ఉంటుంది. ఒప్పుకోలు మరియు విశ్వాసం కలిసి రక్షణకు అవసరమైన ప్రతిస్పందనను ఏర్పరుస్తాయి. రెండవ ప్రధాన అంశం రక్షణను గూర్చిన నిశ్చయత. 10వ అధ్యాయము 9వ వచనం. మొదటి ఉపాంశం మీరు రక్షింపబడతారు. పౌలు ఒక స్పష్టమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఒప్పుకొని విశ్వసించేవారు రక్షింపబడతారు. ఇది విశ్వాసానికి మించిన అనిశ్చితమైనది లేదా షరతులతో కూడినది కాదు. ఇది దేవుని వాగ్దానంలో పాతికపోయిన ఒక నిశ్చయమైన హామీ. షరతులు నెరవేరినప్పుడు రక్షణను సందేహించకూడదు. ఇది విశ్వాసులకు ధైర్యాన్ని ఇస్తుంది. రెండవ ఉపాంశం దేవుని వాక్యంపై ఆధారపడిన నిశ్చయత. రక్షణను గూర్చిన నిశ్చయత మానవ క్రియలపై కాకుండా దేవుని విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. దేవుడు అబద్ధం చెప్పలేడు, కాబట్టి ఆయన వాగ్దానం సురక్షితమైనది. ఇది విశ్వాసులను భయం లేదా సందేహం లేకుండా ఆయనపై పూర్తిగా నమ్మకం ఉంచడానికి ప్రోత్సహిస్తుంది. మూడవ ప్రధాన అంశం హృదయం యొక్క పాత్ర. 10వ అధ్యాయం 10వ వచనం. మొదటి ఉపాంశం విశ్వాసం నీతికి దారి తీస్తుంది. హృదయంతో విశ్వసించి నీతిమంతులుగా తీర్చబడతారని పౌలు వివరిస్తున్నాడు. హృదయం అనేది ఆలోచనలు, సంకల్పం మరియు అనురాగాలతో సహా అంతర్గత వ్యక్తిని సూచిస్తుంది. నిజమైన విశ్వాసం అంతర్గతంగా ప్రారంభమవుతుంది. ఇది కేవలం మేధోపరమైన అంగీకారం మాత్రమే కాదు, క్రీస్తుపై ప్రగాఢమైన విశ్వాసం. రెండవ ఉపాంశం అంతర్గత పరివర్తన. ఈ విశ్వాసం దేవుని ముందు నిలబడే స్థితిలో మార్పును కలగజేస్తుంది. విశ్వాసి నీతిమంతుడిగా ప్రకటించబడతాడు. రక్షణ కేవలం బాహ్యమైనది కాదని, అది వ్యక్తి యొక్క అంతర్గత పరివర్తనను కలిగి ఉంటుందని ఇది చూపిస్తుంది. నాలుగవ ప్రధాన అంశం నోటి పాత్ర. 10:10. మొదటి ఉపాంశం ఒప్పుకోలు రక్షణకు దారి తీస్తుంది. నోటితో ఒప్పుకొని రక్షింపబడతారని పౌలు పేర్కొన్నాడు. ఈ బాహ్య వ్యక్తీకరణ అంతర్గత విశ్వాసాన్ని ధృవీకరిస్తుంది. రక్షణ దాగి ఉండదని, బహిరంగంగా అంగీకరించబడుతుందని ఇది చూపిస్తుంది. రెండవ ఉపాంశం క్రీస్తుతో బహిరంగంగా ఏకీభవించడం. ఒప్పుకోలు క్రీస్తు పట్ల విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. దీనిలో ప్రమాదము లేదా వ్యతిరేకత ఉండవచ్చు, కానీ ఇది నిజమైన విశ్వాసములో ఒక ముఖ్యమైన భాగం. విశ్వాసం అంతర్గతంగా
మరియు బాహ్యంగా కూడా ఉండాలని ఇది బోధిస్తుంది. 5వ ప్రధాన అంశం విశ్వాసం మరియు ఒప్పుకోలు యొక్క ఐక్యత. మొదటి ఉపాంశం వేర్వేరు చర్యలు కావు. నమ్మకం మరియు ఒప్పుకోలు రెండు వేర్వేరు అవసరాలు కావు, కానీ ఒకే విశ్వాసం యొక్క రెండు అంశాలు. నిజమైన నమ్మకం సహజంగా ఒప్పుకోలుకు దారితీస్తుంది. రెండవ ఉపాంశం సంపూర్ణ ప్రతిస్పందన. అవి రెండు కలిసి స్వార్థకు పూర్తి ప్రతిస్పందనను సూచిస్తాయి. అంతర్గత నమ్మకము మరియు బాహ్య ప్రకటన ఇది రక్షించే విశ్వాసం యొక్క సంపూర్ణతను చూపిస్తుంది. 6వ ప్రధాన అంశం సిగ్గులేని వాగ్దానం 10-11. మొదటి ఉపాంశం క్రీస్తునందు విశ్వాసం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గుపడరని పౌలు లేఖనమును ఉదాహరిస్తున్నాడు. దీని అర్థం క్రీస్తునందు విశ్వాసము ఎన్నటికీ నిరాశకు దారి తీయదు. రెండవ ఉపాంశం నిత్య భద్రత. క్రీస్తునందు తమ నమ్మకం వృధా కాదని విశ్వాసులు నిశ్చయముగా ఉండగలరు. ఈ వాగ్దానం ఈ జీవితమును దాటి నిత్యత్వము వరకు విస్తరిస్తుంది. ఇది భరోసాను మరియు నిరీక్షణను ఇస్తుంది. 7వ ప్రధాన అంశం యూదులకును అన్యజనులకును మధ్య భేదము లేదు. 10వ అధ్యాయం 12వ వచనం. మొదటి ఉపాంశం రక్షణ యందు సమానత్వం. యూదులకును అన్యజనులకును మధ్య భేదము లేదని పౌలు ప్రకటిస్తున్నాడు. రెండు వర్గాల వారు దేవుని ఎదుట సమాన హోదాలో ఉంటారు. రెండవ ఉపాంశం రక్షణకు ఒకే మార్గం. రక్షణ జాతీయత లేదా వారసత్వంపై ఆధారపడి ఉండదు. అది అందరికీ ఒకే మార్గం ద్వారా లభిస్తుంది. అదే క్రీస్తునందు విశ్వాసము. ఇది స్వార్థ యొక్క సార్వత్రికతను నొక్కి చెబుతుంది. 8వ ప్రధాన అంశం దేవుని కృప యొక్క ఐశ్వర్యం 10-12. మొదటి ఉపాంశం అందరికీ ఒకే ప్రభువు. ఆ ఒక్క ప్రభువే ప్రజలందరికీ ప్రభువు అని పౌలు నొక్కి చెబుతున్నాడు. క్రీస్తు యొక్క అధికారము మరియు కృప ప్రతి ఒక్కరికి విస్తరిస్తాయని ఇది చూపిస్తుంది. రెండవ ఉపాంశం కరుణలో ఐశ్వర్యవంతుడు. ఆయనను పిలిచే వారందరినీ దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఆయన కృప అపారమైనది మరియు అపరిమితమైనది. ఇది ప్రజలందరినీ సంకోచం లేకుండా ఆయన వద్దకు రావడానికి ప్రోత్సహిస్తుంది. 9వ ప్రధాన అంశం సువార్త పిలుపు యొక్క సార్వత్రికత 10-13. మొదటి ఉపాంశం పిలిచే ప్రతి ఒక్కరూ ప్రభునామాన్ని పిలిచే ప్రతి ఒక్కరూ రక్షింపబడతారని పౌలు ఉదాహరించాడు. ఈ ఆహ్వానం మినహాయింపు లేకుండా అందరికీ వర్తిస్తుంది. రెండవ ఉపాంశం ఒక సరళమైన ప్రతిస్పందన. ప్రభువుని పిలవడం అనేది రక్షణ కోసం చేసే ఒక వినయపూర్వకమైన మొరను సూచిస్తుంది. ఇది సరళమైనప్పటికీ లోతైన విశ్వాస కార్యం. ఇది రక్షణ అందరికీ అందుబాటులో ఉందని చూపిస్తుంది. 10వ ప్రధాన అంశం రక్షణ యొక్క సరళత. మొదటి ఉపాంశం సంక్లిష్టమైనది కాదు. పౌలు యొక్క వివరణ రక్షణ సంక్లిష్టమైనది కాదని చూపిస్తుంది. దానికి ప్రత్యేక జ్ఞానం లేదా సాధన అవసరం లేదు. రెండవ ఉపాంశం అందరికీ అందుబాటులో ఉంది. ఎవరైనా విశ్వసించి ప్రభువుని పిలవవచ్చు. ఇది దేవుని వాగ్దానం యొక్క కృపను మరియు స్వేచ్ఛను నొక్కి చెబుతుంది. 11వ ప్రధాన అంశం క్రీస్తు యొక్క ప్రాధాన్యత. మొదటి ఉపాంశం యేసుపై దృష్టి. విశ్వాసము మరియు ఒప్పుకోలు రెండు యేసుక్రీస్తు పైనే కేంద్రీకృతమై ఉంటాయి. ఆయనే విశ్వాసానికి ఆధారము మరియు రక్షణకు మూలము. రెండవ ఉపాంశం ప్రత్యామ్నాయం లేదు, వేరొకటి లేదు. రక్షించబడడానికి మార్గం. ఇది రక్షకుడిగా క్రీస్తు యొక్క ప్రత్యేకతను నొక్కి చెబుతుంది. 12వ ప్రధాన అంశం విశ్వాసులకు నిశ్చయత. మొదటి ఉపాంశం రక్షణ యందు విశ్వాసం. విశ్వాసులు తమ రక్షణ గురించి నిశ్చయతతో ఉండగలరు, ఎందుకంటే అది దేవుని వాగ్దానంపై ఆధారపడి ఉంటుంది. రెండవ ఉపాంశం భయం నుండి స్వేచ్ఛ. ఈ నిశ్చయత భయాన్ని మరియు అనిశ్చితిని తొలగించి విశ్వాసులు విశ్వాసంతో జీవించడానికి వీలు కల్పిస్తుంది. 13వ ప్రధాన అంశం సువార్త యొక్క వినయపరిచే స్వభావం. మొదటి ఉపాంశం గర్వానికి తావు లేదు. రక్షణ విశ్వాసం ద్వారా కలుగుతుంది,
కాబట్టి గొప్పలు చెప్పుకోవడానికి తావులేదు. అది పూర్తిగా దేవుని కార్యం. రెండవ ఉపాంశం, దేవునిపై ఆధారపడడం. విశ్వాసులు పూర్తిగా దేవుని కృపపై ఆధారపడాలి. ఇది వినయానికి మరియు కృతజ్ఞతకు దారితీస్తుంది. 14వ ప్రధాన అంశం, ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటి ఉపాంశం, క్రీస్తుని విశ్వసించి ఒప్పుకోండి. ప్రజలు క్రీస్తుని విశ్వసించి ఆయనను బహిరంగంగా అంగీకరించడం ద్వారా వ్యక్తిగతంగా స్పందించాలని పిలువబడ్డారు. రెండవ ఉపాంశం, సందేశాన్ని పంచుకోండి. విశ్వాసులు ఈ సరళమైన సందేశాన్ని ప్రకటించాలి. తద్వారా ఇతరులు కూడా రక్షింపబడగలరు. 15వ ప్రధాన అంశం, ముగింపు. మొదటి ఉపాంశం, రక్షణ సరళమైనది మరియు నిశ్చయమైనది. అది క్రీస్తునందు విశ్వాసం ద్వారా పొందబడుచున్నది మరియు ఒప్పుకోలు ద్వారా వ్యక్తపరచబడుతుంది. రెండవ ఉపాంశం, ఒక సార్వత్రిక ఆహ్వానం. ఈ వాక్య భాగం ప్రజలందరినీ క్రీస్తునందు విశ్వాసం ఉంచమని పిలుపునిస్తుంది మరియు ఆయనను ప్రార్థించే వారు రక్షింపబడతారని హామీ ఇస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.